చాలా మంది స్ట్రీట్ ఫుడ్ ని ఇష్టంగా తింటూ ఉంటారు. కాస్త కలర్ఫుల్ గా టేస్టీగా ఉంటే చాలు. తినేది ఆహారమా విషమా అనేది ఏనాడు ఆలోచించరు. బయట తినే ఆహారం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నా పట్టించుకోరు. బయట ఫుడ్ ని ఎక్కువ కాలం నిల్వ చేసి ఫుడ్ ప్రిపేర్ చేస్తుండటంతో వాటి వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు. ఇటీవల కాలంలో తెలంగాణలో ఫుడ్ పాయిజనింగ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో ఓ వార్త సంచలనంగా మారింది. బేకరీలో కొనుక్కొచ్చిన కర్రీ పఫ్ తీసుకుని తింటూ ఉండగా అందులో పాము పిల్ల ప్రత్యక్షమైంది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ఈ ఘటన చోటు చేసుకుంది. జడ్చర్ల పట్టణానికి చెందిన శ్రీశైలమ్మ మంగళవారం సాయంత్రం స్థానిక కొత్త బస్టాండ్ సమీపంలోని పోలీస్ స్టేషన్ ఎదుట ఉన్న బేకరీకి వెళ్లింది. అక్కడ కర్రీ, ఎగ్ పఫ్లు కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లింది. కర్రీ పఫ్ తింటుండగా అందులో పాము పిల్ల ఉండటాన్ని గుర్తించి భయాందోళనకు గురైంది. వెంటనే స్థానికుల సాయంతో బాధితురాలు బేకరీకి వెళ్లి యజమానిని ప్రశ్నించింది. అతను సరైన సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా బదులిచ్చాడు. ఇవన్నీ సర్వసాధారణమేనని నిర్లక్ష్యపు సమాధానం ఇవ్వడంతో బాధితురాలు శ్రీశైలమ్మ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు బేకరీ వద్దకు చేరుకొని జరిగిన వివరాలు తెలుసుకున్నారు. బేకరీని మోయించి తాళం వేశారు. పిల్లలు అనుకోకుండా వెజ్ పఫ్లను తినుంటే పరిస్థితి ఏమి జరిగి ఉండేదనని తలుచుకుంటేనే భయమేస్తుందని ఆ తల్లి శ్రీశైలమ్మ తెలిపింది. బేకరీ యజమానిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేసింది. ఫుడ్ ఇన్స్పెక్టర్ పరిశీలన అనంతరం చర్యలు తీసుకుంటామని జడ్చర్ల పట్టణ సిఐ కమలాకర్ తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా గత కొన్ని నెలలుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎన్ని తనిఖీలు చేసి హెచ్చరించినా హోటళ్లు, రెస్టారెంట్లు తమ తీరు మార్చుకోవట్లేదు. అధికారులు వచ్చి తనిఖీ చేసి వెళ్లిపోగానే మళ్లీ ఎప్పట్లాగే ప్రవర్తిస్తున్నారు. దీనిపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.